ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న తెలుగమ్మాయి. ఈరోజు అయితే నేను పిల్లల కోసమని ఒక మంచి హెల్తీ స్నాక్ అయితే చూపించాలనుకుంటున్నాను. అదేంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి మనకు కావాల్సినవి స్వీట్ పొటాటోస్, క్యారెట్స్, ఇంకా కొంచెం బెల్లం, అంతే. ఫస్ట్ అయితే మనం స్వీట్ పొటాటోస్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. దానికి మట్టి ఉంటుంది కదా, అదంతా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. క్యారెట్స్ని కూడా నేను వాష్ చేసేసి రౌండ్గా కట్ చేసేసుకున్నాను. ఇంకా స్వీట్ పొటాటోస్, క్యారెట్స్, కొంచెం బెల్లం అయితే వేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని అయితే నేను స్టీమ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి ఒక 8 నుంచి 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్టీమ్ చేయకూడదు, ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోయినా మనకి దీంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి. నాకైతే కరెక్ట్గా 8 మినిట్స్ పట్టింది ఇవన్నీ ఇలా స్టీమ్ అవ్వడానికి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. మనకి స్వీట్ పొటాటోలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో హై ఫైబర్ ఉండడం వల్ల పిల్లల డైజెస్ట్ సిస్టమ్ చాలా హెల్తీగా ఉంటుంది, ఇంకా హార్ట్కి చాలా మంచిది. చిన్నపిల్లలకి మామూలుగానే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి. ఈ స్వీట్ పొటాటోలో అయితే మనకి ఇమ్యూనిటీ కూడా దొరుకుతుంది. ఇంకా ఇది లంగ్స్కి కూడా చాలా మంచిది. వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది చిన్నపిల్లలకి అయితే. మా బాబు అయితే ప్రెజెంట్ 26 మంత్స్, అందుకే నేను ఇలా రౌండ్గా కట్ చేసి స్టీమ్ చేసి ఇస్తున్నాను. మనం ఈ స్వీట్ పొటాటో అనేది 6 మంత్స్ అప్పటి నుంచి కూడా ఇవ్వచ్చు ప్యూరీ ఫామ్లో. మీరు మీ పిల్లలకి ఎలాంటి హెల్తీ ఫుడ్స్ ఇస్తారో కింద కామెంట్ చేసేయండి. మా బాబు అయితే ఈ ప్లేట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ క్యారెట్స్ అన్ని తినేస్తాడు, నెక్స్ట్ అయితే స్వీట్ పొటాటో తింటాడు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.